ఒకప్పుడు పిల్లల చేతిలో బొమ్మలు కనిపించేవి. ఇప్పుడు అదే చేతిలో రంగురంగుల ప్యాకెట్లు కనిపిస్తున్నాయి. షాపులోకి వెళ్ళగానే కళ్ళు చెదిరే ప్యాకింగ్, టీవీలో ఆకట్టుకునే యాడ్స్, నోట్లో నీళ్లూరించే రుచులు. పిల్లలు అడగటం, తల్లిదండ్రులు కొనివ్వటం నిత్యకృత్యంగా మారిపోయింది. కానీ ఆ ప్యాకెట్ తెరిచిన తర్వాత లోపల ఏముందో తెలుసుకోవటం మాత్రం అంత ఈజీ కాదు. ఉప్పు ఎంత, చక్కెర ఎంత, సంతృప్త కొవ్వు ఎంత, చిన్న అక్షరాల్లో ఉండే పోషక వివరాలు చూస్తూ ప్రతి తల్లిదండ్రి లెక్కలు వేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇదే విషయంపై సుప్రీంకోర్టు గట్టిగా స్పందించింది. ఇక్కడే అసలు విషయం ఉంది. ప్యాకెట్స్ పై పోషక విలువల పట్టిక ఉంది కదా, అంతే సరిపోతుందా? సుప్రీంకోర్టు మాత్రం సరిపోదనే దిశగా ప్రశ్నించింది. ఒక కుటుంబం షాపులో ప్యాకెట్ తీసుకున్న వెంటనే అందులో ప్రమాదకర స్థాయిలో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వు ఉందా లేదా అన్నది వెంటనే అర్థం కావాలి. అందుకే ప్యాకెట్ ముందు భాగంలోనే స్పష్టమైన హెచ్చరికలు ఉండాలన్న వాదనకు ప్రాధాన్యం ఇచ్చింది. హెచ్చరిక కనిపించిన తర్వాత ఉత్పత్తిని కొనాలా వద్దన్నది మాత్రం వినియోగదారుడి నిర్ణయం. కానీ నిర్ణయం తీసుకునే ముందు నిజం తెలియాలి కదా. ఇదే సుప్రీంకోర్టు చెప్పిన ప్రధాన పాయింట్. ఈ అంశంపై కేంద్రం, భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆహార పరిశ్రమ అమ్మకాలపై ప్రభావం పడుతుందన్న కారణంతో ప్రజా ఆరోగ్య నిర్ణయాలు వెనక్కి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇక కోర్టు మాటలు హెచ్చరిక స్థాయిని దాటాయి. గతంలో ఇచ్చిన ఆదేశాలపై కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించిన ధర్మాసనం హెచ్చరిక లేబుల్స్పై చర్యలకు ఎందుకు ఆలస్యం జరుగుతోందని నిలదీసింది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. దీనికి కేంద్రానికి 2 వారాల గడువు కూడా ఇచ్చింది. తదుపరి విచారణలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలించి అవసరమైతే తుది ఆదేశాలు తామే ఇస్తామని కోర్టు సంకేతం ఇచ్చింది. అంటే ఇకపై షాపులు ప్యాకెట్ తీసుకున్న ముందు పెద్దగా వెతకాల్సిన అవసరం లేకుండా ముందే ప్రమాద హెచ్చరిక కనిపించే రోజులు రావచ్చన్న మాట. పిల్లల ఆరోగ్యాన్ని మార్కెట్ లాభాల కోసం పణంగా పెట్టొద్దన్నదే ఈ మొత్తం వ్యవహారం చెప్పే సారాంశం. చివరికి ప్యాకెట్ పై కనిపించే ఆ చిన్న లేబుల్ ప్రతి ఇంట్లో ఒక పెద్ద నిర్ణయానికి దారి తీయబోతోంది.